హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఆల్ రైట్, సో ఇవాళ అయితే సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను బికాస్ మీ అందరికీ తెలుసు మనం టార్గెట్ సిరీస్ స్టార్ట్ చేసుకున్నాము. అండ్ ఈ సిరీస్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే 45 days ఆఫ్ టైంలో మీరు ఇప్పటికీ కూడా ఐబీ బ్యాచ్ రిలేటెడ్ ప్రిపరేషన్ ఒకవేళ స్టార్ట్ చేయకపోతే మనకు ఈ టార్గెట్ సిరీస్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఆల్ సబ్జెక్ట్స్లో నుండి ఇంపార్టెంట్ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ నుండి గన్ షాట్ క్వశ్చన్స్తో పాటు అండ్ అట్ ద సేమ్ టైం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నిటినీ కూడా గ్యాదర్ చేసుకొని ఎవ్రీ డే కొంచెం కొంచెం పర్ఫెక్ట్గా నేర్చుకుంటున్నాం. అయితే ఇవాళ సెషన్లో మనం ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన 2 marks క్వశ్చన్స్ని కవర్ చేయబోతున్నాం. ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ నాన్న, మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ నుండి ఒక 8 marks క్వశ్చన్ వస్తుంది, 4 marks క్వశ్చన్ వచ్చేస్తుంది అండ్ ఆల్సో 2 marks క్వశ్చన్ వస్తుంది. ద వెయిటేజ్ టోటల్ వచ్చేసి చూసుకుంటే 14 marks మొత్తం ఇక్కడ నుండే ఉంది కాబట్టి డోంట్ నెగ్లెక్ట్ ఇట్. సో 2 marksతో పాటు 4 marks అండ్ 8 marks క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. డిస్క్రిప్షన్లో లింక్ విల్ బి అవైలబుల్ ఇఫ్ యు ఆర్ న్యూ. వీటన్నిటినీ కూడా జస్ట్ చూడండి. ఇఫ్ యు ఆర్ ప్రిపేర్డ్ కూడా ఉన్నా కూడా జస్ట్ అలా వింటూ వెళ్ళిపోండి. సో ఒకసారి రివిజన్ కూడా జరిగిపోతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, సో ఇవాళ సెషన్లో నేను 2 marksని కంప్లీట్ చేసుకోబోతున్నాం మనం ఇవాళ సెషన్లో. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద బోర్డ్, వాట్ ఈస్ ప్రైమార్డియల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ఆల్ ఆర్గానిజమ్స్? ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ప్రైమ్ మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ఆల్ ఆర్గానిజమ్స్ ఏంటి అని అడుగుతున్నాడు. సో మీ అందరికీ తెలుసు, ఇఫ్ యు ఆర్ ఈటింగ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, ఇప్పుడు మనం మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ మనకు ఎక్కడి నుండి వస్తుంది? ప్లాంట్స్ అండ్ యానిమల్స్ నుండి. కానీ ప్లాంట్స్కి ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుంది? ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఫ్రమ్ సన్లైట్. సో ఇండైరెక్ట్లీ యు ఆర్ గెటింగ్ ఎనర్జీ ఫ్రమ్ వాట్? సన్లైట్. సో ఇక్కడ ప్రైమార్డియల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ఆల్ ఆర్గానిజమ్స్ ఎవరు నానా? సన్లైట్, అవునా? సో ఇప్పుడు ప్లాంట్స్ని తింటున్న యానిమల్, యానిమల్కి ఎనర్జీ ప్లాంట్స్ నుండి వస్తుంది, బట్ ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ గెటింగ్ ఎనర్జీ ఫ్రమ్ సన్లైట్. సో ఆల్ ద ఆర్గానిజమ్స్ అన్నిటికీ కూడా మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఎవరు అంటే సన్లైట్. ద ఆన్సర్ ఇలా రాసేసుకుంటాం. సో ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ద ఎనర్జీ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ సన్లైట్, ఇట్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ one tropic level to another tropic level. Okay, now అర్థమైందా? రైట్, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఆర్ బయోలాజికల్ రిథమ్స్? బయోలాజికల్ రిథమ్స్ అంటే ఏంటిది అంటే ఒక ఆర్గానిజంలో రెగ్యులర్ ఇంటర్వెల్ ఆఫ్ టైంకి సర్టెన్ చేంజెస్ అనేవి పర్ఫెక్ట్గా రెగ్యులర్ సైక్లికల్గా పర్ఫెక్ట్ ఇంటర్వెల్ ఆఫ్ టైంకి కొన్ని చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో వాటిని మనం ఏమని చెప్తున్నామంట? బయోలాజికల్ రిథమ్స్ అంటున్నాం. హియర్ బయోలాజికల్ రిథమ్స్, బిహేవియర్ యాక్టివిటీస్ విచ్ రిపీట్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ in the bodies of organisms are called as biological rhythms. Example, circadian rhythms like sleep wake cycle which occurs in the interval of 24 hours. చూడండి, మన లివింగ్ ఆర్గానిజమ్స్ మొత్తాన్ని చూసుకుంటే కనుక సో మన బాడీ లోపల కొన్ని రకాల యాక్టివిటీస్ అనేవి రెగ్యులర్ ఇంటర్వెల్ ఆఫ్ టైంకి సైక్లికల్గా జరుగుతూ ఉంటాయి. మరి అలాంటి యాక్టివిటీస్ని మనం ఏమంటున్నామంట? వీఆర్ కాలింగ్ దెమ్ యాజ్ వాట్? బయోలాజికల్ రిథమ్స్ అంటున్నాం. ఓకేనా? సో మనం ఎవ్రీడే నైట్ అవ్వగానే పడుకుంటాం, తెల్లారగానే మార్నింగ్ లేస్తాం. అండ్ అట్ ది సేమ్ టైం సర్టెన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి, నైట్ అవ్వగానే యాక్టివ్ అయిపోతాయి, డే అనగానే ఇన్యాక్టివ్ అవుతాయి. అంటే రెగ్యులర్ ఇంటర్వెల్ ఆఫ్ టైంకి వాటి బాడీస్లో జస్ట్ నేను ఇక్కడ స్లీప్ గురించి మాట్లాడుతున్నా, స్లీప్ వేకప్, బట్ అలానే సర్టెన్ యాక్టివిటీస్ అనేవి బాడీ లోపల జరుగుతాయి. సో వీటినే మనం ఏమంటున్నామంట? బయోలాజికల్ రిథమ్ అని అంటున్నాం. ఓకేనా? సో ఈ క్వశ్చన్ని 2 marksలో అడుగుతాడు. ఈ క్వశ్చన్ని తిప్పి మరి కూడా అడుగుతాడు. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉంది మనకు. వాట్ ఆర్ సర్కాడియన్ రిథమ్స్ అని అడుగుతున్నాడు. సో సర్కాడియన్ రిథమ్స్ అంటే ఏంటిది? దే ఆర్ అ టైప్ ఆఫ్ బయోలాజికల్ రిథమ్స్. బయోలాజికల్ రిథమ్స్ అంటే ఏంటిది? మన బాడీలో 24 hours పీరియడ్ ఆఫ్ టైంలో సైక్లికల్గా జరిగే వాటిని మనం ఏమంటున్నామంట? బయోలాజికల్ రిథమ్స్ అంటున్నాం. ఇందులో సర్కాడియన్ రిథమ్స్ అంటే నథింగ్ బట్ these biological rhythms are generally behavioral activities that are repeated at regular interval of time. Next, here what is photoperiodism? ఆ వర్డ్లో చూడగానే మనకు 2 things. ఫోటో అంటే సన్లైట్, పీరియడ్ అంటే టైం ప్రకారం సంథింగ్ ఏదో జరుగుతుంది. అకార్డింగ్ టు ద
time in the presence of sunlight some activity is taking place, దాన్ని మనం ఏమంటున్నాం photoperiodism. అసలు ఏం జరుగుతుంది? see, response shown by the organism for the photoperiod is called as photoperiodism. okay, now see here example, migration of birds. okay, డ్యూరింగ్ వింటర్ టైంలో సైబీరియన్ బర్డ్స్ అన్నీ కూడా దే విల్ బి మైగ్రేటింగ్ నానా. సైబీరియన్ బర్డ్స్ అన్నీ కూడా సైబీరియా నుండి ఎక్కడికి వెళ్తున్నాయంట? దే ఆర్ మూవింగ్ సౌత్ వర్డ్స్ టు గెట్ మోర్ సన్లైట్. ఎక్కువ సన్లైట్ రావడం కోసం సౌత్ వర్డ్స్కి మైగ్రేట్ అవుతున్నాయంట. ఎందుకు అంటే ఈ సన్లైట్ ఎక్కువగా ఉన్న ప్లేస్లో ఇవి బ్రీడ్ చేసుకోగలుగుతాయి, బ్రీడ్ అండ్ ఫీడ్ చేసుకోగలుగుతాయి. కాబట్టి ఇవి సన్లైట్ ఎక్కువగా ఉండే ప్లేస్కి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. సైబీరియాలో వింటర్ టైంలో సన్లైట్ టైం పీరియడ్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది సూటబుల్ కాదు, కాబట్టి ఇది వెళ్ళిపోతుంది. సో దిస్ టైప్ ఆఫ్ రెస్పాన్స్ ఓకే టు ద ఫోటో పీరియడ్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ వాట్? ఫోటో పీరియాడిజం. అర్థమైందా? వైట్. ఓకే, not white, it's right. okay, mention the advantages of some UV rays to us. mention the advantage of UV rays to us. oh, two times వచ్చింది ఏంటి క్వశ్చన్? మనోడు మిస్టేక్ అయిపోయినట్టున్నాడు. రైట్. సో అడ్వాంటేజెస్ ఆఫ్ యూవీ రేస్. ఇప్పటిదాకా యూవీ రేస్ని ఏదో భయంకరంగా మనం చిత్రీకరించాము. బట్ ఎట్ ద సేమ్ టైం ఏదైనా సరే లిమిట్గా ఉంటే మంచిదే, అవునా కదా? లిమిట్ దాటిందంటేనే అది దానివల్ల డిసడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. సో యూవీ రేస్ లిమిటెడ్గా మనకు దే విల్ బి హెల్పింగ్ అస్. మన స్కిన్ మీద ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ కానీ వీటన్నిటికీ చంపడానికి హెల్ప్ చేస్తుంది. బట్ లిమిట్ దాటితే స్కిన్ సెల్స్నే చంపేస్తుంది, స్కిన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వీటన్నిటి గురించి మనం నేర్చుకున్నాం కదా. yes, right. see here now UV rays kills microorganisms on the body surface of animals. ఒకటైతే UV rays ఏం చేస్తున్నాయంట? స్టెరాయిడ్స్, మన స్కిన్ లోపల ఉన్న స్టెరాయిడ్స్ ని విటమిన్ డి లాగా కూడా కన్వర్ట్ చేస్తున్నాయంట. అంటే కొంతవరకు UV rays ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ us. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఓకే, హెల్ప్ఫుల్ 2 థింగ్స్ ఉంటే డిసడ్వాంటేజెస్ మాత్రం చాలా ఉన్నాయి, చూడండి, అది కూడా రిమెంబర్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ సైక్లోమార్ఫోసిస్? ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఇన్ డాఫ్నియా. సైక్లోమార్ఫోసిస్, సైక్లో అంటే ఏంటిది? రెగ్యులర్గా సంథింగ్ ఈస్ చేంజింగ్. మార్ఫోసిస్ అంటే ఎందులో చేంజ్ అనేది కనబడుతుందంట? మార్ఫాలజికల్ క్యారెక్టర్స్లో. ఓకేనా? సో సైక్లో అంటే సైక్లికల్ చేంజెస్ ఇన్ వాట్ ఇన్ మార్ఫాలజీ. మార్ఫాలజీ ఇలా గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎలాబరేట్ చేసుకొని రాశారనుకోండి విత్ ఎగ్జాంపుల్ మనకు 2 మార్క్స్ వచ్చేస్తుంది. ఓకేనా? సైక్లోమార్ఫోసిస్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ సైక్లికల్ సీజనల్ మార్ఫాలజికల్ చేంజెస్ ఆఫ్ ఆర్గానిజమ్స్. ఎగ్జాంపుల్ డాఫ్నియా. ఓకే, సో ఇప్పుడు చూడండి, డాఫ్నియాలో మనం చూసుకుంటే కనుక ఒక రకమైన అడాప్టేషన్ కనిపించేస్తుంది నాన్న. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒకవేళ డెన్సిటీ ఆఫ్ వాటర్లో చేంజ్ అయింది అనుకో వింటర్ టైంలో, దీని హెడ్ వచ్చేసి ఏ విధంగా అవుతుందంట? రౌండ్గా అవుతుందంట. అది స్ప్రింగ్ సీజన్కి వచ్చేటాకల్లా యూ కుడ్ ఏబుల్ టు ఫైండ్ హూడ్ లాగా డెవలప్మెంట్ అనేది కనబడుతుందంట. ఓకే, సమ్మర్ సీజన్కి వచ్చేటాకల్లా యూ కుడ్ ఏబుల్ టు ఫైండ్ ఈ హుడ్ అనేది ప్రామినెంట్గా పర్ఫెక్ట్గా ఫామ్ అవుతుంది. అంటే మనకి ఇప్పుడు స్ప్రింగ్ సీజన్లో నార్మల్గా ఆ హుడ్ అనేది రౌండ్గా ఉన్న దాంట్లో నుండి, వామ్మో భలే డయాగ్రామ్ వేసేస్తున్నాం కదా మనం, ఎందుకు ఇంత కష్టపడడం కదా, రైట్? రౌండ్గా ఉంది కదా. సో స్ప్రింగ్ సీజన్కి వచ్చేటాకల్లా ఏం జరుగుతుందంట? చిన్న హూడ్ అనేది రెడీ అవుతుందంట. ఇది ఎప్పుడు? స్ప్రింగ్ సీజన్లో. సమ్మర్ సీజన్కి వచ్చేటాకల్లా ప్రామినెంట్గా హూడ్ అనేది ఫామ్ అయిపోతుందంట. చూడండి, జనరల్గా ఈ విధంగా వింటర్ సీజన్లో ఉంటుంది. ఓకే, అర్థమవుతుందా కాన్సెప్ట్? డెన్సిటీ ఆఫ్ వాటర్ చేంజ్ అవుతున్న కొద్దీ జనరల్గా ఏం జరుగుతుందంట? రౌండ్ నుండి స్మాల్ హూడ్ అనేది ఫామ్ అవడం స్టార్ట్ అవుతుందంట. అండ్ ఇక్కడ నుండి ప్రామినెంట్ హూడ్ అనేది సమ్మర్ సీజన్లో అవుతుందంట. ఓకేనా? మళ్ళీ ఏం జరుగుతుంది ఇక్కడ? ఆటమ్ సీజన్లో అగైన్ ఈ హూడ్ అనేది మళ్ళీ స్లోగా డిక్రీజ్ అవుతూ మళ్ళీ ఏం జరుగుతుందంట? రౌండ్గా ఫామ్ అవుతుందంట. ఓకేనా? సో ఇక్కడ ఏం జరుగుతుంది? సైక్లికల్గా మార్ఫాలజికల్ క్యారెక్టర్స్లో చేంజ్ జరుగుతున్నాయి కదా. సో ఈ చేంజెస్ని మనం ఏమంటున్నాం? సైక్లోమార్ఫోసిస్ అంటున్నాం. అర్థమైందా?
సో అదే మనం ఇక్కడ రాసేసాం అనుకోండి మన ఆన్సర్. ఓకే రైట్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. డిఫైన్ కమెన్సాలిజం. గివ్ వన్ ఎగ్జాంపుల్. కమెన్సాలిజం అంటే ఏంటి అండ్ అదే విధంగా ఎగ్జాంపుల్ కూడా చెప్పమంటున్నాడు. సీ హియర్ కమెన్సాలిజం ఈజ్ నథింగ్ బట్ ఇది ఒక రకమైన అసోసియేషన్ అనొచ్చు ఆర్ అ కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ టూ స్పీషియస్. రెండు స్పీషియస్ మధ్యలో ఒక రకమైన ఇంటరాక్షన్. వీటిలో ఒక స్పీషియస్ బెనిఫిట్ అవుతుంది, ఇంకొక స్పీషియస్ హార్మ్ అయిపోతుంది. ఓకేనా? సో ఇఫ్ బోత్ ద స్పీషియస్ ఆర్ గెటింగ్ బెనిఫిటెడ్, దాన్ని ఆ మ్యూచువల్ అసోసియేషన్ని సింబయోసిస్ అని నేర్చుకున్నాం చిన్నప్పుడు. ఓకే కమెన్సాలిజం అంటే నథింగ్ బట్ yes in this it is a type of interaction antunnadu between different species in which one species is getting benefited, the other one is neither benefited nor harmed. Okay so what is the way? నేను ఇంతకు ముందు ఏం చెప్పాము, ఒకటి బెనిఫిట్ అవుతుంది ఒకటి హార్మ్ అవుతుంది అన్నాను. బట్ యాక్చువల్లీ ఏంటిది, ఒకటి బెనిఫిట్ అవుతుంది ఇంకొక దానికి బెనిఫిట్ వస్తలేదు, అలానే ఎస్ అది హార్మ్ కూడా అవ్వట్లేదు, అంటే దానికి ప్రాబ్లం కూడా ఏం రావట్లేదు. ఎగ్జాంపుల్ చూడండి, బార్నాకల్స్ గ్రోయింగ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ అ వేల్ బెనిఫిట్ వైల్ ద వేల్ డిరైవ్స్ నో నోటిసబుల్ బెనిఫిట్. సో బార్నాకల్స్ జనరల్గా గ్రో అవుతున్నాయి ఇక్కడ వేల్స్ యొక్క బ్యాక్ మీద. సో దానికి ఓకే బార్నాకల్స్కి వేల్ నుండి బెనిఫిట్ అవుతుంది. ఎస్ దే ఆర్ డిరైవింగ్ సమ్ ఎనర్జీ ఎనీవే. ఓకే దే ఆర్ గెటింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ లైక్ ఉండడానికి ఒక చోట అయితే దొరుకుతుంది, కానీ అది గ్రో అవుతుంది దానికి బెనిఫిట్ వస్తుంది, బట్ వేల్కి ఎలాంటి బెనిఫిట్ అనేది లేదు. ఓకేనా, అర్థమవుతుందా కాన్సెప్ట్? రైట్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మ్యూచువలిజం. మ్యూచువలిజం అంటే నథింగ్ బట్ ఇక్కడ కూడా ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్ ఇన్ విచ్ బోత్ ఆర్ బెనిఫిటెడ్, మ్యూచువల్లీ బెనిఫిటెడ్. ఓకే ఎగ్జాంపుల్ చూడండి, బీస్ ఇంకా ఫ్లవరింగ్ ప్లాంట్స్ రెండు డిఫరెంట్ స్పీషియస్ కదా, రెండు డిఫరెంట్ స్పీషియస్ ఉన్నప్పటికీ కూడా ఇద్దరు కూడా బెనిఫిట్ అవుతున్నారు. చూడండి బీస్కి ఏమొస్తుంది, ప్లాంట్ నుండి నెక్టార్ వస్తుంది, అవునా? మరి ప్లాంట్స్ పోలెన్ గ్రెయిన్స్ అనేవి పాలినేషన్లో ఓకే హెల్ప్ అయిపోతున్నాయి, పోలెన్ గ్రెయిన్స్ ట్రాన్స్ఫర్ చేయడంలో బీస్ హెల్ప్ చేస్తున్నాయి కాబట్టి ఎస్ బోత్ ఆర్ గెటింగ్ బెనిఫిటెడ్. సో దీన్నే మనం ఏమంటున్నాం, మ్యూచువలిజం అంటున్నాం. ఓకే రైట్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్. So what is meant by osmotropic nutrition? Osmotropic nutrition. So osmotropic nutrition nothing but pre-digested food ni yes వాటి బాడీ వాల్స్ లో సరౌండింగ్స్ నుండి తీసేసుకుంటున్నాయంట. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఇక్కడ ఫంగై ఉంది, ఇది ఏం చేస్తుందంట, ఎంజైమ్స్ ని ఓకే ఇట్ ఈస్ గోయింగ్ టు సెక్రీట్ సమ్ ఎంజైమ్స్ ఆన్ డెడ్ అండ్ డీకేయింగ్ మ్యాటర్. సో సెక్రీట్ చేసినప్పుడు ఈ ఎంజైమ్స్ ఏం చేస్తున్నాయంట, ఎస్ ఆ ఫుడ్ మెటీరియల్ ఏదైతే డెడ్ అండ్ డీకేయింగ్ పార్ట్ ఉంటుంది కదా, రైట్, ఈ డెడ్ అండ్ డీకేయింగ్ పార్ట్ ని బ్రేక్ డౌన్ చేసి సింప్లర్ వన్స్ గా మార్చుతుంది. తర్వాత ఎస్ ఈ ఆర్గానిజం ఫంగై ఏం చేస్తుందంట, ఆ డెడ్ అండ్ డీకేయింగ్ మ్యాటర్ నుండి ఎస్ బ్రేక్ డౌన్ అయిన ఫుడ్ మెటీరియల్ ఏమైతే ఉందో దాన్ని అబ్జార్బ్ చేసుకుంటుందంట. అర్థమవుతుందా కాన్సెప్ట్? దాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. సో దీన్ని మనం ఏమని చెప్తున్నామంట, ఆస్మోట్రాపిక్ న్యూట్రిషన్ అంటున్నాం. ఓకే లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్. వాట్ ఈజ్ అన్ ఎకోసిస్టమ్? ఇదైతే 8th క్లాస్ నుండే నేర్చుకున్నాం. ఓకే సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఓకే ప్యూర్లీ ఇంటరాక్షన్ బిట్వీన్ బయోటిక్ అండ్ ఏబయోటిక్ ఫ్యాక్టర్స్. ఎస్ ఆర్ నాట్? ఓకే ద రిలేషన్షిప్ బిట్వీన్ బయోటిక్ అండ్ ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ని మనం సింపుల్గా ఎకోసిస్టమ్ అని చిన్న ఉన్నప్పుడు నేర్చుకున్నాం. బట్ ఆన్సర్ ఇప్పుడు ఏ విధంగా రాయాలి చూడండి, ఇక్కడ ఇది ఒక ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ బయోస్ఫియర్ ఇన్ విచ్ ద మెంబర్స్ ఆఫ్ కమ్యూనిటీ ఎవరైతే ఆ ఎకోసిస్టంలో ఉంటారో ఆ సరౌండింగ్స్లో ఉంటారో సో అందులో ఉన్న మెంబర్స్ అందరూ కూడా దే విల్ బి ఇంటరాక్టింగ్ అమాంగ్ దెమ్సెల్వ్స్ అండ్ ఆల్సో దే ఆర్ ఇంటరాక్టింగ్ విత్ సరౌండింగ్ ఎన్విరాన్మెంట్. అంటే లివింగ్ థింగ్స్ మధ్యలో ఇంటరాక్షన్ అవుతుంది అండ్ అదే విధంగా నాన్ లివింగ్ పార్ట్ ఏదైతే సరౌండింగ్ లో ఉందో ఎస్ వాటితో కూడా ఇంటరాక్షన్ అనేది ఉంటుందంట. సో దట్ దేర్ ఈస్ అ రిలేషన్ ఇన్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ. ఎగ్జాంపుల్ ఇచ్చింది చూడండి, లేక్ ఎకోసిస్టమ్, లేక్, పాండ్, ఎవ్రీథింగ్ ఎస్ రాసేయచ్చు మనం. ఓకే లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. డిస్టింగ్విష్ బిట్వీన్ లాటిక్ అండ్ లెంటిక్ హ్యాబిటాట్స్. ఓకే సి లెంటిక్ ఎకోసిస్టమ్స్ అంటే ఏంటి అంటే, ఎకోసిస్టమ్ ఎక్కడైతే వాటర్ స్థిరంగా అక్కడనే ఉంటుందో, దర్ ఈస్ నో మూమెంట్, ఫ్లో ఆఫ్ వాటర్ అనేది ఎక్కడ కూడా
కనబడదో, ఎక్కడైతే వాటర్ అలానే స్టాగ్నేటెడ్గా ఉంటుందో, సో ఆ ప్లేసెస్లో ఉండే ఎకోసిస్టమ్ని మనం ఏమని చెప్తున్నామంట, లెంటిక్ ఎకోసిస్టమ్ అంటున్నాం. ఓకే, ద స్టిల్ వాటర్ బాడీస్ లైక్ పాండ్స్, lakes and reservoirs are the lentic ecosystem. Then what about lotic ecosystem? Opposite. అవునా? సో లాటిక్ ఎకోసిస్టమ్లో మనం చూసుకుంటే ఈ ఎకోసిస్టమ్ ఎక్కడ కనబడుతుంది, ఎక్కడైతే ఫ్లో ఆఫ్ వాటర్ ఉందో, ఎక్కడైతే వాటర్ అనేది కంటిన్యూస్గా ఫ్లో అవుతుందో, ఓకే, ఫ్లోయింగ్ వాటర్ బాడీస్ లైక్ స్ట్రీమ్స్ కానీ రివర్స్ కానీ, రైట్. సో వీటిని మనం we are calling them as what, lotic ecosystem. అర్థమవుతుందో కాన్సెప్ట్, రైట్? లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. డిస్టింగ్విష్ బిట్వీన్ ద టర్మ్స్ ఫోటోటాక్సిస్ అండ్ ఫోటోకైనెసిస్. ఫోటోటాక్సిస్ అంటే ఏంటి, ఫోటోకైనెసిస్ అంటే ఏంటి? సి, ఫోటోటాక్సిస్ ఇస్ సింపుల్ నానా. ఇక్కడ లైట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎస్ డైరెక్షనల్ మూమెంట్ ఆఫ్ ద ఆర్గానిజంని డిసైడ్ చేసుకుంటుంది. అర్థమవుతుందో కాన్సెప్ట్? ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఇప్పుడు కాక్రోచ్ ఉంది, లైట్ వచ్చింది అనుకో, లైట్ ఉన్న ప్లేస్లో కాక్రోచ్ వెళ్ళదు. ఎస్ ఆర్ నాట్? ఎప్పుడు చీకటిలోనే ఉండడానికి ట్రై చేస్తుంది, నాక్టర్నల్ యానిమల్ కదా, రైట్? సో కాక్రోచ్ ఆ విధంగా ఉంటే యూగ్లీనా చూడండి, యూగ్లీనా ఏం చేస్తుంది అంటే లైట్ ఎక్కడ ఉంటుందో ఆ ప్లేస్లో వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో యూగ్లీనా వచ్చేసి పాజిటివ్గా ఓకే రెస్పాండ్ అవుతుంది ఫోటోటాక్సిస్కి. అండ్ కాక్రోచ్ వచ్చేసి ఎస్ ఇట్ ఈస్ మూవింగ్ అవే ఫ్రమ్ ద లైట్ కదా నానా, సో ఇట్ ఈస్ ఎస్ రెస్పాండింగ్ నెగిటివ్ ఫోటోటాక్సిస్. ఓకేనా? ఫోటోటాక్సిస్ అంటే ఏంటిది, నువ్వు రెస్పాండింగ్ టు ద సన్లైట్, అది నువ్వు ఓకే టువర్డ్స్ ద సన్లైట్ వెళ్తున్నావో అవే ఫ్రమ్ ద సన్లైట్ వెళ్తున్నావో, రెస్పాండింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఆర్గానిజం టువర్డ్స్ ద సన్లైట్ ఆర్ అవే ఫ్రమ్ ద సన్లైట్. సో దీన్ని మనం ఏమని చెప్తున్నాం నాన్న, వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఫోటోటాక్సిస్. దెన్ వాట్ అబౌట్ ఫోటోకైనెసిస్? ఓకే, ఫోటోకైనెసిస్ ఈజ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. ఇంతకుముందు ఏం చెప్పాను, ఓకే, ఐ డింట్ స్పోక్ అబౌట్ ఇంటెన్సిటీ దేర్. ఇంతకుముందు ఏం చెప్పాను నేను, లైట్ డిసైడ్ చేస్తుంది అన్నమాట. లైట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఆ ఆర్గానిజం యొక్క డైరెక్షన్ టువర్డ్స్ వెళ్తుందో అవే వెళ్తుందో లేకపోతే అటువైపు వస్తుందో, సో దాన్ని డిసైడ్ చేసేది ఫోటోటాక్సిస్ అంటున్నాం. ఇది ఫోటోకైనెసిస్ వచ్చేసి ఇట్ ఈస్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఆన్ నాన్ డైరెక్షనల్ మూమెంట్ ఆఫ్ అ ఆర్గానిజం. ఎగ్జాంపుల్ చూడండి, లార్వే ఆఫ్ మస్సల్ క్రాబ్ ఏం చేస్తుందంట, ఇట్ ఈస్ మూవింగ్ ఫాస్ట్ విత్ ఇంక్రీజింగ్ ఇన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఇన్ ఇట్స్ ఓన్ డైరెక్షన్. లైట్ యొక్క ఇంటెన్సిటీ ఎలా అయితే ఇంక్రీజ్ అవుతుందో ఈ ఆర్గానిజం మూమెంట్ కూడా అంతే ఫాస్ట్గా వెళ్ళిపోతుందంట. ఓకేనా? సో దీన్ని ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఆర్గానిజం బేస్డ్ ఆన్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. సో దీన్ని మనం సింపుల్గా ఏమంటున్నాం, ఫోటోకైనెసిస్ అంటున్నాం. ఏమంటున్నాం నేను, ఫోటోకైనెసిస్. ఓకే, రైట్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్. వాట్ ఈస్ కెమోఫ్లాగ్? కెమోఫ్లేజ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్? సి, కెమోఫ్లేగ్ అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరు తెలుసా, ఊసరవెల్లి. ఎస్, ఊసరవెల్లి ఏం చేస్తుంది నాన్న, సరౌండింగ్స్లో ఏదైతే కలర్ ఉంటుందో ఆ కలర్ని ఎస్ బాడీ మొత్తాన్ని మార్చేసుకుంటుంది. సో దిస్ కైండ్ ఆఫ్ ఓకే ఇది ఏదైతే ఎగ్జిబిట్ చేసుకుంటుందో ఈ క్యారెక్టర్ని, దీన్ని మనం సింపుల్గా కెమోఫ్లేగ్ అంటున్నాం. దీని ఇంపార్టెన్స్ ఏంటి నాన్న, తనని తాను కాపాడుకోవడం కోసం ఎస్ ఇట్ ఈస్ గోయింగ్ టు షో దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. దీన్నే మనం ఇంగ్లీష్లో రాసేస్తున్నాం, అంతే కదా. సి, కెమోఫ్లేగ్ ఈజ్ ద phenomenon exhibited by some kind of animals and also insects in which they are changing the colors according to the surroundings. Some are naturally controlled with the suit to the surroundings, but example చూసుకుంటే కనుక we are going to give examples. ఒకటి వచ్చేసి ఏం చెప్తున్నాం, ఇట్స్ అన్ యానిమల్. ఎస్, ఇంతకుముందు చెప్పాను కదా, ఊసరవెల్లి విల్ బి ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఊసరవెల్లిని మనం ఇంగ్లీష్లో we are calling it as what, chameleon. అండ్ నెక్స్ట్ లీఫ్ ఇన్సెక్ట్ అండ్ స్టిక్ ఇన్సెక్ట్స్. ఓకేనా? ఇంపార్టెన్స్ ఏంటి నాన్న, యానిమల్స్ ఆర్ ఎగ్జిబిటింగ్ కెమోఫ్లేగ్. ఓకే, దే క్యాన్ హైడ్ దెమ్సెల్ఫ్ ఫ్రమ్ ద ప్రిడేటర్స్ నుండి వాటిని అవి ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఎస్ చాలా హెల్ప్ అవుతుంది. అవునా? రైట్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్
ఎయిర్ పొల్యూటెంట్స్ ఆర్ చీఫ్లీ రెస్పాన్సిబుల్ ఫర్ యాసిడ్ రెయిన్స్? చూడండి, ఈ క్వశ్చన్ అయితే ఒక 6th 7th క్లాస్ స్టూడెంట్ అడిగినా కూడా చెప్పగలుగుతాడు, అవునా? గుర్తు పెట్టుకోవాలి. ఓకే, సో ఏంటి అది అంటే సల్ఫర్ డైఆక్సైడ్స్ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్స్, ఇవి మేజర్ ఎయిర్ పొల్యూటెంట్స్. దీని వల్లనే యాసిడ్ రెయిన్స్ వస్తాయి. ఓకేనా, రైట్. యాసిడ్ రెయిన్స్ వల్ల ఏం జరుగుతుంది? ఇట్ ఈస్ కాజింగ్ అసిడిఫికేషన్ ఆఫ్ లేక్స్, స్ట్రీమ్స్. వీటి వల్ల ఏం జరుగుతుంది? చాలా యానిమల్స్ ఆర్ గోయింగ్ టు డై, ఇస్ ఆర్ నాట్? అదే కాకుండా వీటి వల్ల కరోషన్స్ ఏర్పడతాయి. మంచి మంచి కట్టడాలు, మాన్యుమెంట్స్ అంటాం కదా, అవి కూడా నాశనం అయిపోతాయి, ఐ మీన్ డ్యామేజ్ అయిపోతున్నాయి. యూ కెన్ టేక్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ తాజ్ మహల్. ఎస్, యాసిడ్ రెయిన్స్ వల్ల తాజ్ మహల్ కూడా ఎస్ ఇట్ ఈస్ గెటింగ్ బిట్ ఆఫ్ డ్యామేజ్డ్. ఓకే, అర్థమైందా? రైట్, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్. వాట్ ఈస్ బిఓడి? బిఓడి అంటే ఏంటిది? బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఏంటిదంటే, సో మనం ఇప్పుడు జనరల్గా డిస్టెన్స్ని కిలోమీటర్లుగా మెజర్ చేస్తాం కదా, అదేవిధంగా ఇక్కడ పొల్యూషన్ని మెజర్ చేయడం కోసం ఎస్ వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇక్కడ బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ఏంటిదంటే ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ used by aerobic biological oxygens in water body in the duration of 5 days, అది కూడా at 20 degree Celsius. ఓకేనా, 20 degree Celsius లో 5 రోజుల వరకు ఒక ఏరోబిక్ ఆర్గనిజం యూజ్ చేసుకునే ఆక్సిజన్ని, దాన్ని మనం ఏమని చెప్తున్నామంట? సింప్లీ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. ఓకే, బయోలాజికల్ మ్యాగ్నిఫికేషన్ అన్న బయో మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటి? అన్ని క్వశ్చన్స్ రిపీటెడ్ ఉన్నాయి కాబట్టి ఎవ్రీథింగ్ విల్ బి వచ్చే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. బయో మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటిది అంటే ఎప్పుడైతే ఒక పొల్యూటెంట్ ఫుడ్ చైన్లో ఎంటర్ అయినప్పుడు ఒక ట్రాపిక్ లెవెల్ నుండి ఇంకో ట్రాపిక్ లెవెల్కి వెళ్తున్నప్పుడు ఆ పొల్యూటెంట్ వల్ల టాక్సిసిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అర్థమవుతుందా కాన్సెప్ట్? ద టెండెన్సీ ఆఫ్ పొల్యూటెంట్ దట్ కెన్ బి ఇంక్రీజ్డ్ ఫ్రమ్ వన్ ట్రాపిక్ లెవెల్ టు అనదర్ ట్రాపిక్ లెవెల్ ఇన్ ఏ ఫుడ్ చైన్. సో దీనివల్ల ఏం జరుగుతుందంట? టాక్సిసిటీ అనేది పెరిగిపోతుంది. సో దీన్నే మనం ఏమని చెప్తున్నాము? బయో మ్యాగ్నిఫికేషన్ అంటున్నాం. అర్థమవుతుందా కాన్సెప్ట్? రైట్, సీ హియర్ gradual increase in the concentration of pollutants at successive tropic levels in an aquatic food chain is called as biomagnification. Example చూడండి, DDT concentration in a sample of water వచ్చేసి 0.003 ఉందనుకుందాం. ఏంటి ఇది? కాన్సన్ట్రేషన్. ఓకే, సో బయోమాగ్నిఫికేషన్ వల్ల ఇప్పుడు ఇది 5 ppm వరకు రీచ్ అవుతుందంట. ఎందులో? ఫిషెస్లో, అవి ఏదైతే మనం తింటాం. మనం తిన్న తర్వాత మళ్ళీ దీని కాన్సన్ట్రేషన్ ఇంకా పెరిగిపోతూనే ఉంటుంది, తగ్గేదే లేదు. ఓకేనా, అలానే ఉంటుంది అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, బయోమాగ్నిఫికేషన్ అంటే ఏంటిది అంటే ఒక టాక్సిక్ సబ్స్టెన్స్ ఫుడ్ చైన్లో ఎంటర్ అయిందనుకో, ఫ్రమ్ వన్ ట్రాపిక్ లెవెల్ టు అనదర్ ట్రాపిక్ లెవెల్ వెళ్తున్నా కొద్దీ దాని టాక్సిసిటీ కూడా ఏమవుతుందంట? ఇంక్రీజ్ అవుతుందంట. సో ఈ ఫెనామినన్ని మనం ఏమని పిలుస్తున్నాం? బయోమాగ్నిఫికేషన్ అంటున్నాం. రైట్, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్. వై ఆర్ ఇన్సినేటర్స్ యూజ్డ్ ఇన్ హాస్పిటల్స్? అసలు వీటి యూజ్ ఏంటిది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటల్కి వెళ్ళిపోండి. హాస్పిటల్లో నువ్వు వెళ్ళినావు అనుకో, యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ ట్రీట్మెంట్స్ నడుస్తూనే ఉంటాయి, ఎవ్రీథింగ్ జరుగుతున్నప్పుడు ఎస్ వేస్టెస్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంటాయి కదా. అవన్నీ కూడా జనరల్గా హాస్పిటల్స్లో చూస్తుంటే చాలా డేంజరస్ వేస్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. లైక్ డిస్ఇన్ఫెక్టెంట్స్, కెమికల్స్, పాథోజెనిక్ మైక్రో ఆర్గానిజమ్స్ కూడా అక్కడ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో వీటన్నిటినీ కూడా డిస్పోజ్ చేసే ముందు ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది చేయాల్సిందే. లేదంటే ఏం జరుగుతుందంట? హెవీ పొల్యూషన్ అనేది సరౌండింగ్స్లో జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎస్ యు ఆర్ యూజింగ్ ఇన్సినరేటర్స్ సో దట్ ఏం జరుగుతుంది ఇక్కడ? హాస్పిటల్ వేస్ట్ అన్నిటినీ కూడా ప్రాపర్గా డిస్పోజ్ అవుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్
డిఫైన్ పారాసైటిజం, గివ్ అన్ ఎగ్జాంపుల్. పారాసైటిజం అంటే ఏంటిది? రెండు ఆర్గానిజమ్స్ ఉంటాయి, రెండు ఆర్గానిజమ్స్లో ఒక ఆర్గానిజం ఇంకొక ఆర్గానిజం మీద ఉండి దాన్ని పీక్కొని తింటూ ఉంటుంది. సింపుల్గా చెప్తున్నాను నేను, జస్ట్ ఫర్ ఫన్నీ. సో ఒక ఆర్గానిజం ఇంకొక ఆర్గానిజం మీద ఫుడ్ అండ్ వాటర్ అండ్ ఉండడానికి చోటు, ఎవ్రీథింగ్ కూడా ఇంకొక ఆర్గానిజం మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ కొన్నిసార్లు దాన్ని హార్మ్ చేసి చంపేస్తుంది కూడా. ఓకేనా? సో ఏదైతే ఆర్గానిజం ఇంకో ఆర్గానిజం మీద ఉండి ఫుడ్ వాటర్ని డిరైవ్ చేసుకుంటుందో ఈ ఆర్గానిజంని మనం పారాసైట్ అంటున్నాం. అండ్ ఏదైతే ఆర్గానిజం ఉండడానికి చోటు ఇచ్చి తినడానికి తిండి పెట్టి అన్ని ప్రొవైడ్ చేస్తుందో ఆ ఆర్గానిజంని మనం హోస్ట్ అంటాం. సింపుల్ ఎగ్జాంపుల్, మన తలలో పెయిన్లు. ఎస్ ఆర్ నాట్? రైట్, సీ హియర్. Parasitism, it is the interaction between two organisms of different species in which one gets benefited and the other one is getting harmed. ఇంకొకటి హామ్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ చూడండి, ప్లాస్మోడియం వైవాక్స్, మలేరియా కాజిటివ్ ఆర్గానిజం. ప్లాస్మోడియం వైవాక్స్ in the body of man. It is a parasite. Man is acting like a host here. ఇతను హోస్ట్. ఓకే, ఇది వచ్చేసి నానా పారాసైట్. సర్లేవో తెలుసు అంటారా? ఏం పర్లేదు. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో వాట్ ఈస్ దట్? వాట్ ఈస్ ఆప్టిమమ్ టెంపరేచర్? ఆప్టిమమ్ టెంపరేచర్ అంటే ఏంటి అంటే సింపుల్గా చెప్పాలా? సో ఏదైతే టెంపరేచర్లో బయోలాజికల్ యాక్టివిటీస్ అన్నీ కూడా గ్రేటెస్ట్ లెవెల్లో జరుగుతాయో సో ఆ టెంపరేచర్ని మనం ఆప్టిమమ్ టెంపరేచర్ అంటున్నాం. ఓకేనా? రైట్, సీ హియర్. So optimum temperature is nothing but temperature at which biological metabolic activities ఏవైతే ఉంటాయో గ్రేటెస్ట్ లెవెల్లో జరుగుతుందో దాన్ని మనం ఆప్టిమమ్ టెంపరేచర్ అంటున్నాం. హ్యూమన్ బాడీ యొక్క ఆప్టిమమ్ టెంపరేచర్ ఎంత నానా? 98.4 డిగ్రీ ఫారెన్హీట్ ఆర్ 37 డిగ్రీ సెల్సియస్. ఇది దాటితే జ్వరం వచ్చింది అంటాం కదా. సో డిస్టింగ్విష్ బిట్వీన్ ఫోటో పీరియడ్ అండ్ క్రిటికల్ ఫోటో పీరియడ్. ఫోటో పీరియడ్ అంటే ఏంటి అండ్ అలానే క్రిటికల్ ఫోటో పీరియడ్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. ఫోటో పీరియడ్ అంటే డ్యూరేషన్ ఆఫ్ సన్లైట్ ఎంతసేపు వరకు అయితే ఉంటుందో దాన్ని మనం ఫోటో పీరియడ్ అంటున్నాం. డ్యూరేషన్ ఆఫ్ లైట్ అవర్స్ ఇన్ ఏ డే. క్రిటికల్ ఫోటో పీరియడ్ అంటే ఏంటిది అంటే ఈ టైంలో స్పెసిఫిక్ డే లైట్లో ఎక్కడైతే ఇనీషియేషన్ ఆఫ్ సీజనల్ ఈవెంట్స్ అనేది జరుగుతుందో, ఎక్కడైతే సీజనల్ ఈవెంట్స్ ఒక పర్టికులర్ డే లైట్ మొత్తంలో చూసుకుంటే పర్టికులర్ టైంలో సర్టెన్ సీజనల్ ఈవెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో వాటిని మనం క్రిటికల్ ఫోటో పీరియడ్ అంటున్నాం. ఓకేనా? లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్. వాట్ ఈస్ పార్? PAR అంటే ఏంటి? PAR ఈజ్ నథింగ్ బట్ ఫోటోసింథటికల్లీ యాక్టివ్ రేడియేషన్. ఓకే, సో సన్లైట్ నుండి అల్ట్రావైలెట్ రేస్ వస్తాయి, అది వస్తుంది ఇది వస్తుంది అని మాట్లాడుకున్నాం కదా. అందులో కూడా మనం ఏం చెప్పాము? ప్లాంట్స్ ఫోటోసింథసిస్ జరుగుతుందన్నాం కదా. అది చిన్న పిల్లలకు కదా చెప్పేది, అవునా? యాక్చువల్గా జరిగేటప్పుడు సన్లైట్ నుండి యూవీ రేస్ అలాంటి రేడియేషన్స్ వచ్చేటప్పుడు కూడా ఫోటోసింథసిస్ జరుగుతుందంటే సమ్ కైండ్ ఆఫ్ రేడియేషన్ సన్లైట్నే కదా అబ్జార్బ్ చేసుకుంటుంది. సో ఆ రేడియేషన్నే మనం ఏమంటున్నాం? ఫోటోసింథటికల్లీ యాక్టివ్ రేడియేషన్ అంటున్నాం. సో ప్లాంట్స్ చూడండి, ఓన్లీ 2 to 10% ఆఫ్ ఈ ఫోటోసింథటికల్లీ యాక్టివ్ రేడియేషన్ని అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ ఉంది. అండ్ ఒకవేళ 50% కంటే తక్కువగా ఉంటే సో PAR is less than 50% of incident solar radiation which is available on the earth. ఓకే, ఏమంటుంది లైన్ ఇక్కడ? ప్రజెంట్ PAR చూసుకుంటే 50% కంటే తక్కువగా ఉంది. ఓకే, రైట్. నౌ వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ PAR ఇన్ ద ఇన్సిడెంట్ సోలార్ రేడియేషన్? క్వశ్చన్ అదే. ఈ ఆన్సర్ ఇక్కడ రాసేసారు అంతే. So it is less than 50% of incident solar radiation available on the earth. Okay, let's move on to the next question. Distinguish between neutron and neutron. మనం ఆల్రెడీ 8 మార్క్స్ క్వశ్చన్లో డిస్కస్ చేసుకున్నాం. న్యూస్టాన్స్ అంటే నథింగ్ బట్ ఇవి ఎయిర్ వాటర్ ఇంటర్ఫేస్ మీద బ్రతికే లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకేనా? సో ఇందులో మనం చూసుకుంటే ఎపి అండ్ హైపో న్యూస్టాన్స్ అని 2 టైప్స్ ఉంటాయి మళ్ళీ. సో ఒక ఎగ్జాంపుల్ ఫర్ example for the living organisms which are living above the water surface మీద ఉండే living organisms ఎవరంటే వాటర్ స్ట్రైడర్స్, బీటల్స్, ఇంకా వాటర్ బగ్స్.
ఓకే, సో బిలో ద వాటర్ సర్ఫేస్ ఉండే లివింగ్ ఆర్గానిజమ్స్కి ఎగ్జాంపుల్ మస్కిటో లార్వే. ఇవి రెండు కూడా దే ఆర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ న్యూస్టాన్. మరి నెక్టాన్ అంటే ఎవరంటే యానిమల్స్ ఏవైతే స్విమ్ చేసే కెపాసిటీ ఉందో వాటర్లో వాటిని నెక్టాన్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఫిషెస్, ఆంఫిబియన్స్ అండ్ వాటర్ స్నేక్స్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ గాస్ ప్రిన్సిపల్? గాస్ ప్రిన్సిపల్ ఏంటిది? వెన్ డస్ ఇట్ అప్లికబుల్? గాస్ ప్రిన్సిపల్ ఏంటిది అంటే రెండు క్లోజ్లీ రిలేటెడ్ స్పీషియస్ సేమ్ కైండ్ ఆఫ్ ఫుడ్కి కాంపీట్ చేస్తున్నాయి, సేమ్ రిసోర్స్కి కాంపీట్ చేస్తున్నప్పుడు ఏదైతే ఇన్ఫీరియర్ ఉంటుందో ఎస్ అది ఫస్ట్ ఎలిమినేట్ అయిపోతుంది, ఏదైతే సుపీరియర్ ఉంటుందో దానికి ఛాన్స్ దొరుకుతుంది. సో ఇది ఎవరు చెప్పారు మనకు? ఎస్, గాస్ ప్రిన్సిపల్ చెప్తుంది. ఓకేనా? సి ఇట్ ఈస్ అప్లికబుల్ ఓన్లీ వెన్ ద రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్. ఓకేనా? సో ఎప్పుడు అప్లికబుల్ ఇది? ఇట్ ఈస్ అప్లికబుల్ ఓన్లీ వెన్ రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్. ఓకేనా? సింపుల్ ఎగ్జాంపుల్ లయన్ అండ్ టైగర్ సేమ్ ఫుడ్ కోసం ఫైట్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇందులో మనం చూసుకుంటే ఎవరైతే సుపీరియర్ ఉంటారో వాళ్ళకు ఇంకొంచెం టైం ఎక్స్ట్రా దొరుకుతుంది అన్నమాట సర్వే అవ్వడానికి. ఏదైతే ఇన్ఫీరియర్ ఉంటుందో ఎలిమినేట్ అవుతుంది. బట్ ఇది ఎప్పుడు అప్లికబుల్? ఫుడ్ లిమిటెడ్గా ఉన్నప్పుడే. అర్థమవుతుందా కాన్సెప్ట్? రైట్, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్. వాట్ ఈస్ ప్రిడేషన్? ఓర్ని అమ్మ, ఇంత ఈజీ క్వశ్చనా అనుకుంటుండొచ్చు కదా. ప్రిడేషన్ అంటే ఏంటిది? ఒక ఆర్గానిజం ఇంకొక ఆర్గానిజంని ఎస్ తింటుంది. ఎస్ ఆర్ నాట్? ఎందుకు? ఎనర్జీ కోసం. సో ఏదైతే ఇంకో ఆర్గానిజంని తింటుందో దాన్ని మనం ప్రిడేటర్ అంటున్నాం. ఈ ఫినామినన్ని మనం ఏమంటున్నాం? ప్రిడేషన్ అంటున్నాం. అవునా? రైట్, సీ హియర్ ప్రిడేషన్ ఈజ్ అ ఫీడింగ్ స్ట్రాటజీ బిట్వీన్ టూ డిఫరెంట్ స్పీషియస్ ఇన్ విచ్ ప్రిడేటర్ గెట్స్ బెనిఫిటెడ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద ప్రీ. ఇలా ఎప్పుడు బెనిఫిట్ అవుతుందంట? దాన్ని చంపేసినాక. ఎస్ ఆర్ నాట్? ఎగ్జాంపుల్ నువ్వు ఏమన్నా రాయొచ్చు. ఎస్, నువ్వు ఓన్గా ఎగ్జాంపుల్ రాసే కెపాసిటీ నీకు ఉందనుకుంటున్నాను. ఓకే, రైట్, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్. అయిపోయింది. దట్స్ ఆల్ ఫర్ ద ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. సక్సెస్ఫుల్లీ 2 మార్క్స్ అయితే కంప్లీట్ చేసాం. 8 మార్క్స్ కూడా చదవండి, 4 మార్క్స్ కూడా చదవండి. ఏవైతే కన్ఫర్మ్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయో అవి మాత్రమే ఇక్కడ అల్టర్ చేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి నెవర్ మిస్. ఓకే, సో ప్రతిదీ డీటెయిల్గా చదవండి. ఇప్పటికీ నేను చెప్తున్నాను, యూ విల్ బి గెటింగ్ 95 to 98% if you are following the proper strategy. So now we are completing these all parts. ఈ లెక్చర్స్ అన్ని విన్న తర్వాత మాతో పాటు శాంపిల్ పేపర్స్ కూడా చేయాలి. చాలా వర్క్ ఉంది, ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు? సో చాలా స్ట్రాంగ్గా ఇక్కడ దాకా అయితే మీరు లెసన్ విన్నారు కదా. ఎస్, ఇంకా ముందు మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి మీరు అంటే ఒకసారి రివైజ్ చేసుకోవాలి. ఓకేనా? ఇఫ్ యు ఆర్ న్యూ హియర్, రివిజన్ అయిపోయింది అనుకో ఏం పర్లేదు, go on to the next chapters. Okay now? All right, inkoka next wonderful session lo kalusam. Until then, keep learning. That's all for the day. So Lokesh sir is signing off.